మనది ప్రజాస్వామ్య దేశం. మన దగ్గర అథారిటీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు. పాకిస్తాన్ది పేరుకి ప్రజాస్వామ్యం, సైన్యపు ముసుగులో ఉన్న ప్రజాస్వామ్యం. నేను పొద్దునే మాట్లాడా, ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి మంత్రి గారు పాకిస్తాన్ ప్రధానమంత్రితో మాట్లాడలేదు, పాకిస్తాన్ రక్షణ మంత్రితో మాట్లాడలేదు, పాకిస్తాన్ హోంమంత్రితో మాట్లాడలేదు, వాళ్ళ సైనిక చీఫ్తో మాట్లాడాడు. అంటే ఆ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో ప్రపంచానికి అర్థమవుతుంది, అమెరికాకి తెలుసు అన్న విషయం తెలిసింది. అదే మన దేశంలో ఎవరితో మాట్లాడతారు అన్నటువంటిది నేను అప్పుడే ప్రస్తావించాను. రుబియో జయశంకర్తో మాట్లాడాడు, మన విదేశాంగ మంత్రితో మాట్లాడి ఇలాగా మీ ఇద్దరు కూర్చుని చర్చించుకుని పరిష్కరిస్తే బాగుంటుంది, యుద్ధం ఎస్కలేట్ అవ్వకుండా చూస్తే బాగుంటుందంటే, మేము ఎస్కలేట్ చేయట్లేదు, మేము డిఫెన్స్లోనే ఉన్నాం, మేము ఇప్పటికి కూడా వాళ్ళు దాడి చేస్తుంటే ధ్వంసం చేస్తున్నాం. ఆ ధ్వంసం చేసేటటువంటి క్రమంలో 2 మిస్సైళ్ళు వెళ్ళి వాళ్ళకి సంబంధించిన స్థావరాలు కూలి ఉండొచ్చు. అంటే దాడి